I'm audible? Hello? Yeah. Yes, sir. Yeah. సో రంగస్వామి మీరు నాన్ వాయిస్ కదా? Yes, sir. అండ్ భాను మీరు కూడా కదా? భాను మీరు వాయిసా? వాయిస్ ప్రాసెస్ కదా? హలో భాను? సార్ బాను ఇందాక మెన్షన్ చేశాడు, వాయిస్ అని పెట్టేశాడు. ఓకే నౌషిన్ మీరండి? వాయిస్ ప్రాసెసే కదా? సో వాయిస్ ప్రాసెస్ ఐ థింక్. నౌషిన్? హలో? ఓకే ఓకే. సో రంగస్వామి నీకు రేపు ఇతను కూడా వెనక్కి కృష్ణ కూడా వెంకటేష్ కూడా నాన్ వాయిస్ ప్రాసెస్. రంగస్వామి నువ్వు రేపు మధ్యాహ్నం జాయిన్ అవ్వు రేపు. ఓకే నీ ఒక్క సార్ నీకు ఏ టైం అవైలబిలిటీ ఉంటుందో చెప్పు. నీకు 10 o'clock ఓకేనా? 11, మార్నింగ్ 12 10 o'clock ఎప్పుడైనా ఓకే సార్ నాకు. ఓకే 12 ప్లాన్ చేద్దాం. ఓకే 12:30 ఓకే. సో 12:30కి నీకు నాన్ వాయిస్ ఉంటుంది ఓన్లీ నీకు. ఓకేనా? పేమెంట్ పోస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే నీ ఒక్కరికి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఏఆర్ కాలింగ్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు రేపు. ఓకే కాల్ వస్తుంది. హలో 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 నా వాయిస్ సరిగ్గా చెప్పండి. యా వినిపిస్తుంది. హలో హలో వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే ఓకే సార్ వినిపిస్తుంది. కృష్ణ నువ్వు కూడా వాయిస్ ప్రాసెసే కదా? అవునండి, వాయిస్ ప్రాసెస్. ఓకే రంగస్వామి మీరు రేపు 12:30కి మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్ 12:30కి మీరు జాయిన్ అవ్వండి. ఓకే మీకు మాత్రం సేమ్ ఉంటుందండి. ఓకే మీకు రంగస్వామి ఒక్కరికి నీకు 12:30కి ఉంటుంది. ఓకేనా? ఓకే 12:30 PM మీకు సేమ్ టైమింగ్ అండి. 8 PM ఉంటుంది. ఓకే ఓకే సో రేపు ఏంటంటే ఏఆర్ కాలింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట మేము. ఓకేనా? నెక్స్ట్ ఓకే సో ఈరోజు ఛార్జ్ ఎంట్రీ డిస్కస్ చేద్దామండి. మనం రియల్ టైం చెప్పాను కదా. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. సో ఛార్జ్ ఎంట్రీకి సంబంధించిన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటాను. 1 సెకండ్. ఓకే సో వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ సర్వీస్ అండి? సో డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటండి?
ఏ రోజైతే సర్వీస్ స్టార్ట్ చేస్తారు? ఓకే. సో ఏ రోజైతే సర్వీస్ when the స్టార్ట్ patient చేస్తారో was with యెస్. పర్ఫార్మ్డ్ సర్వీస్ రైట్? నెక్స్ట్ ఓకే. సో అది డేట్ ఆఫ్ సర్వీస్ అండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకు ఆప్షన్ ఇచ్చింది డేట్ ఆఫ్ సర్వీస్ అదే అనమాట. సో మనకి ఏ డెమోగ్రఫీ తీసుకున్నా మ్యూట్ పెట్టండి కొద్దిగా. మ్యూట్ పెట్టండి. సో మనం ఎక్కడ ఏ డేటా ఫస్ట్ ఏ చార్జ్ ఎంట్రీలో ఏ స్క్రీన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి డేట్ ఆఫ్ సర్వీస్ నుంచి ఉంటుందండి. సో ఇది వచ్చేసి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి డేట్ ఆఫ్ సర్వీస్ అనేది. ఓకే. ఓకే. వాట్ ఈస్ ద ఎస్ఎస్ఎన్ అండి? హౌ మెనీ డిజిట్స్ ఇట్ ఈస్? sir 9. 9. ఓకే. ఇట్స్ 9 డిజిట్స్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం డేట్ ఆఫ్ సర్వీస్ ఎంటర్ చేస్తామండి సాఫ్ట్‌వేర్‌లో. సో తర్వాత ఎస్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఓకే. ఓకే. అకౌంట్ నెంబర్ వాట్ ఈస్ అకౌంట్ నెంబర్ అండి? Account number means a policy ID. నో. ఇట్స్ పేషెంట్ మెడికల్ రికార్డ్ నెంబర్ అండి. ఓకే. ఇట్స్ Patient medical. పేషెంట్ మెడికల్ రికార్డ్ నెంబర్. ఓకే. మెడికల్ రికార్డ్. ఓకే. ఇట్స్ పేషెంట్ మెడికల్ రికార్డ్ నెంబర్. ఇవన్నీ మనకు డెమో షీట్‌లో ఉంటాయండి. ఓకే. డెమో షీట్ ఎలా ఉంటుందంటే మనకు సో ఇది డెమో షీట్ అండి నార్మల్‌గా. ఓకే. ఇది డెమో షీట్ అండి. ఓకే. డెమో షీట్ అనేది నార్మల్‌గా ఇలా ఉంటుంది. జస్ట్ మనం ఏం లేదు చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఇందులో ఏదైతే డాటా ఉందో సేమ్ యాజ్ మనం సిస్టమ్‌లో ఎంటర్ చేయాలన్నమాట. అంతే. ఓకే. సో ఫస్ట్ Okay. పేషెంట్ డెమోగ్రఫీ షీట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ Sir, సో ఒక డౌట్ పేషెంట్ సార్. చెప్పండి. సార్ డెమో షీట్ మనకి ఎక్కడి నుండి వస్తుంది సార్? ఇది మీకు వర్క్ అలొకేషన్ ఇస్తారండి మీకు. సో వర్క్ అలొకేషన్ ఎలా ఇస్తారంటే మీకు బ్యాచ్ నంబర్ వైస్ ఇస్తారండి. ఓకే. ఓకే సో సార్. బ్యాచ్ నంబర్ వైస్ ఇస్తారు. సో వాట్ ఈస్ ద బ్యాచ్ నంబర్? ఓకే. బ్యాచ్ నంబర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేర్ హాస్పిటల్ అనుకోండి. కేర్ హాస్పిటల్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుంటే ఒక కంపెనీ ఒకటే హాస్పిటల్‌తో టై అప్ అయి ఉండదండి. వేరే వేరే హాస్పిటల్‌తో టై అప్ అయి ఉంటుంది. రైట్? కేర్ హాస్పిటల్‌తో టై అప్ అయి ఉంటుంది. సో అట్లా డిఫరెంట్. సో మీకు వర్క్ అలొకేషన్ ఎలా ఇస్తారంటే బ్యాచ్ నంబర్ వైస్ ఇస్తారండి. ఓకే. వర్క్ అసైన్డ్ యాస్ పర్ బ్యాచ్ నంబర్ అండి. బ్యాచ్ నంబర్. సో వాట్ ఈస్ ద బ్యాచ్ నంబర్? సో బ్యాచ్ నంబర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి బ్యాచ్ నంబర్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు డేట్ క్రియేట్ చేస్తారండి. డేట్ క్రియేట్ చేసి డేట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డేట్ తీసుకోండి. ఓకే. ఈ రోజు డేట్ తీసుకోండి. 10/09/2024 అనుకోండి. ఓకే. అంటే ఈ 24 ఈ డేట్‌కి ఈ డేట్ రోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? వాళ్ళు 10 మెంబర్స్ వస్తారా? 2 మెంబర్స్ వస్తారా? 5 మెంబర్స్ వస్తారా? వాళ్ళ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ పేషెంట్ నేమ్. ఇంకా నెక్స్ట్. సో ఇలా. సో ఇలా సెట్ చేస్తారనమాట. సో ఈ 6 మెంబర్ పేషెంట్‌కి ఏందంటే మనకొక యూనిక్ నంబర్ ఉండాలి కదండీ! ఈ 6 మెంబర్స్ పేషెంట్‌కి ఈ డేట్ ఆఫ్ సర్వీస్ దానికి ఒక యూనిక్ నంబర్ ఉండాలనమాట. సో దానికి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్యాచ్ నంబర్ అని క్రియేట్ చేస్తారండి. 6 పెడతారు. ఇక్కడ బ్యాచ్ నంబర్ అని ఎంటర్ చేస్తారు. ఈ డేట్ ఆఫ్ సర్వీస్ పక్కన బ్యాచ్ నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 52153 వాళ్ళ ఇష్టం ఎలానా ఇచ్చుకుంటారు. సో మీకేందంటే ఈ బ్యాచ్ నంబర్‌లు ఇస్తారనమాట. మీరు సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చి బ్యాచ్ నంబర్ కొడితే మీకు ఈ పేషెంట్‌లన్నీ డెమో షీట్స్ కనిపిస్తాయన్నమాట. ఒక్కొక్క షీట్ మీద డబుల్ Okay. ఇవన్నీ సో ఇక్కడ మీకు 6 పేషెంట్స్ ఉన్నారండి. ఓకే. 6 పేషెంట్స్ ఉన్నారు. ఆ 6 పేషెంట్‌కి సంబంధించి ఒక యూనిక్ ఐడీ నంబర్ ఉంటుందన్నమాట. సో అది మీకు ఈ బ్యాచ్ నంబర్ కింద అసైన్ చేశారు. సో అట్లా మీ టార్గెట్ 80 అనుకోండి. ఒక హాస్పిటల్‌కొచ్చేసి ఈ పర్టిక్యులర్ డే రోజు 6 మెంబర్స్ వచ్చారు. ఇంకో డేట్ ఆఫ్ సర్వీస్ రోజు మేబీ
20 మంది రావచ్చు, 30 మంది రావచ్చు, 40 మంది రావచ్చు. యాజ్ పర్ అలొకేషన్ ప్రకారము మీ టార్గెట్ 80 అయితే 80 కేసెస్ ఉన్న బ్యాచెస్ మీకు ఇస్తారండి. అర్థమైందండి? సో మీ వర్క్ అలొకేషన్ అనేది ఎలా ఉంటుందంటే దేని బేస్ చేసుకొని ఇస్తారండి? బ్యాచ్ Batch. నెంబర్ ఇస్తారు. ఓకే, బ్యాచ్ నెంబర్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ డేట్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్ పేషెంట్స్ అనమాట. సో మీకు ఈ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మీకు మెయిల్కి పంపించారండి, మీకు ఓన్లీ బ్యాచ్ నెంబర్ ఒకటే ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఓన్లీ బ్యాచ్ నెంబర్ ఇస్తారు అండ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఇస్తారు అనమాట. బ్యాచ్ నెంబర్, డేట్ ఆఫ్ సర్వీస్ ఇస్తారు. మీరు సో అండ్ సో డేట్ ఆఫ్ సర్వీస్ పైన వర్క్ చేయండి. ఓకే, క్లియర్ అండి? సో మీకు అలా బ్యాచ్ వర్క్ అలొకేషన్ అనేది వస్తుంది. మీకు మెయిల్కి మీకు 80 పేషెంట్స్ అంటే 80 పేషెంట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఏం పంపించారండి. మీకు వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో వచ్చేసి బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇట్లా ఉంటుంది. ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతారు. బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇట్లా పీడిఎఫ్లు ఓపెన్ అవుతాయి. 80 పీడిఎఫ్లు ఓపెన్ అవుతాయి. ఒక్కొక్క కేసు మీద డబుల్ క్లిక్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఇక్కడ మానిటర్లో సాఫ్ట్వేర్ మానిటర్లో లేజర్ ఫిష్ ఉంటుందండి. ఇక్కడ సాఫ్ట్వేర్లో ఏంటంటే పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. ఒక పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. 2 మానిటర్స్ ఉంటాయండి ఇక్కడ. ఇది ఒక మానిటర్, ఇది ఒక మానిటర్. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ ప్రాసెస్ చేయాలి. ఓకే, గాట్ ఇట్ అండి? ఓకేనండి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ సో పేషెంట్ నేమ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, నేమింగ్ ఫార్మాట్ వచ్చేసి నేమ్ ఫార్మాట్ యూఎస్లో నేమ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఉంటుందండి. చాలా మంది తెలియక రాంగ్ ఎంట్రీస్ చేస్తారండి. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. డేటాబేస్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ పేషెంట్ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటండి? ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది కదా, అవును. పేషెంట్ ఫస్ట్ నేమ్ ఏంటి, సార్ లాస్ట్ నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్ జాన్ సార్, లాస్ట్ నేమ్ స్మిత్, మిడిల్ నేమ్ ఎల్. ఎస్, సో అట్లా ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇది లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనమాట. ఓకే, సేమ్. ఈ నేమింగ్ ఫార్మాట్ కంపల్సరీ అండి. ఓకే, నెక్స్ట్ జెండర్ అని మీకు తెలుసు. సో అడ్రస్, పేషెంట్ అడ్రస్ అనేది మనం చెక్ చేయాలి. ఒక పేషెంట్ అడ్రస్ మనకు డెమోగ్రఫీ షీట్లో ఇస్తారండి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పిఓ బాక్స్ 7652లో మనకు డెమోగ్రాఫిక్ అడ్రస్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో మనం యాస్టిస్ సిస్టంలో ఎంటర్ చేస్తాం అది. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మైనర్, మేజర్ అని ఉందండి. ఓకే, వాట్ ఈస్ మైనర్, మేజర్? సో మన ఇండియాలో ఏంటంటే గ్యారంటర్కి ఏజ్ ఎంత అండి? మైనర్ ఏజ్ ఎంత? 18. ఓకే, యుఎస్ లో కూడా 18 ఇయర్స్ అండి. ఎవరైతే పేషెంట్ బిలో 18 ఇయర్స్ ఉంటారో గ్యారంటర్ అనేది కంపల్సరీ అండి. మీరు గ్యారంటర్ ఎంటర్ చేయకుండా ఆ కేసు అనేది సేవ్ కాదనమాట. గ్యారంటర్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే అతనే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు బిలో 17 ఇయర్స్ ఉంటే. ఓకే, అంటే ఫర్దర్ గా ఏమైనా ఇన్సూరెన్స్ సంబంధించినవి ఉంటే ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. ఓకే, సో అది మైనర్. మేజర్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మైనర్ అనుకోండి, ఈ డీటెయిల్స్ కంపల్సరీ ఫిల్ చేయాలండి. గ్యారంటర్ డీటెయిల్స్ కంపల్సరీ ఫిల్ చేయాలి. గ్యారంటర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటారండి. కొందరికి ఏంటంటే స్టెప్ పేరెంట్స్ ఉంటారు, డిఫరెంట్ ఉంటారండి, రైట్? సో స్టెప్ పేరెంట్స్ ఉంటారు. ఓకే, సమ్ అదర్ రిలేషన్స్ ఉంటారు. ఓకే, డిఫరెంట్ ఉంటారు అనమాట. బట్ ఆ మైనర్ అన్నప్పుడు కంపల్సరీ గ్యారంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వితౌట్ గ్యారంటర్ లేదు ఎంటర్ చేయొద్దు. ఎప్పుడైతే పేషెంట్ మైనర్ అయి ఉండి మీరు ఈ గ్యారంటర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయకుంటే ఆ క్లెయిమ్ అనేది డినే అవుతుందండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ పేషెంట్ మైనర్ అయి ఉండి గ్యారంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుంటే క్లెయిమ్ అనేది డినే అవుతుందండి. ఓకే, కంపల్సరీ గ్యారంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ రెండరింగ్ ప్రొవైడర్ అండి? రెండరింగ్ ప్రొవైడర్ వాట్ ఈజ్ రెండరింగ్ ప్రొవైడర్ అండి? ఎవరైతే డాక్టర్ అంతేనండి.
హూ డన్ బై సర్వీస్. సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ అయినా ఉండొచ్చు ఆర్ కన్సల్టేషన్స్ అయినా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద బిల్లింగ్ ప్రొవైడర్ అండి? నేను ఇప్పుడు ఇక్కడ రాసేటివన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇన్సూరెన్స్. నో, వాట్ ఈస్ బిల్లింగ్ ప్రొవైడర్? పీసీపీ రిఫర్ చేస్తారు కదా సార్, ఆయన బిల్డింగ్ ప్రొవైడర్ సార్. నో అండి. బిల్లింగ్ ప్రొవైడర్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒక కేర్ హాస్పిటల్ ఉంటుందండి, చెప్పాను ఆల్రెడీ మీకు. సో కేర్ హాస్పిటల్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బంజారా హిల్స్ అనుకోండి. ఓకే, బంజారా హిల్స్ మెయిన్ బ్రాంచ్. సో అతనికి ఏంటంటే ఒక ఎన్పిఐ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఆ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ మెయిన్ బ్రాంచ్ కి ఒక ఎన్పిఐ నెంబర్ ఉంటుంది. ఓకే, బిల్లింగ్ ప్రొవైడర్ అంటే ఏంటంటే ఎవరైతే ఇతను రెండరింగ్ సర్వీస్, వీళ్ళు ఏంటంటే స్పెషలిస్టులు అనమాట. రెండరింగ్ ప్రొవైడర్ అంటే నథింగ్ బట్ స్పెషలిస్టులు, ఆ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్టులు. సో ఇప్పుడు కేర్ హాస్పిటల్ డాక్టర్లే కదండి, కేర్ హాస్పిటల్ ఓనరు. ఓకే, అతని కింద ఈ రెండరింగ్ డాక్టర్లు పనిచేస్తారండి, డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలిస్టులు ఉంటారు కదా. సో సో అంటే ఏంది ఇక్కడ ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్ అనమాట, ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్ మెయిన్ డాక్టర్ అనమాట, ఆర్ ఫెసిలిటీ ఎన్పిఐ. హాస్పిటల్ కూడా ఒక ఫెసిలిటీ ఉంటుందండి, దాన్ని గ్రూప్ ఎన్పిఐ అంటారు అనమాట. ఓకే, దాన్ని గ్రూప్ ఎన్పిఐ అంటారు అనమాట. ఓకే, గ్రూప్ ఎన్పిఐ. ఎన్పిఐ అంటే ఏంటండి? ఎన్పిఐ, వాట్ ఈజ్ ఎన్పిఐ? డాక్టర్ ఐడెంటిటీ నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫైయర్. ఓకే, వేర్ వి ఆర్ గెట్ అండి, మనం దీన్ని ఎక్కడ ఐడెంటిఫై చేస్తామండి? ఏ సైట్ లో ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు డాక్టర్స్ ఏదైతే సైట్ ఉంటుందో అదే ఆ సైట్ నేమ్ ఏంటండి? నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిటీ. ఏంటండి? కాదండి, ఫుల్ ఫామ్ అండి. సైట్ నేను చెప్పాను, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్పిఐ లుకప్ అనుకోండి. ఓకే, ఎన్పిఐ లుకప్. మీరు గూగుల్లోకి వచ్చేసి జస్ట్ ఎన్పిఐ లుకప్ అని టైప్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అయిపోతుందండి. ఎన్పిఐ లుకప్. ఎన్పిఐ లుకప్ లో ఫస్ట్ మీకు ఆ ఎన్పిఐ లుకప్ క్లిక్ చేయగానే మీకు ఎన్పిఐ రిజిస్ట్రీ అని వస్తుంది. ఓకే, చూసారండి, డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయండి, మనకు చాలా సైట్స్ ఉంటాయి. ఏ సైట్స్ వెళ్ళాలని చెక్ చేసుకోవచ్చు మనం. బై ఫైనల్లీ మనం వీఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్ అనమాట. ఓకే, ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లేని ఎవరు అడగరండి, కంపల్సరీ అడుగుతారండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద టాక్సానమీ అండి? వాట్ ఈస్ ద టాక్సానమీ? వాట్ ఈస్ టాక్సానమీ? What is taxonomy? Where we are getting? Which site? Taxonomy code is nothing but it is a doctor's specialization indicates. Okay. ఓకే. డాక్టర్ స్పెషలైజేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను మీకు, ఇట్లా నెంబర్ ఉంటుంది మధ్యలో కార్డియాలజిస్ట్ 00X ఉంటుంది. సో టాక్సానమీ కోడ్ ఆల్వేస్ ఎండ్ విత్ ఎక్స్ అండి. టాక్సానమీ కోడ్ ఆల్వేస్ ఎండ్ విత్ ఎక్స్ అండ్ ఇన్ ద మిడిల్ లెటర్ ఇట్ ఇండికేట్ డిపార్ట్మెంట్స్. ఓకే, మిడిల్ లెటర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకు డిపార్ట్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే కార్డియాలజిస్ట్ అంటే సి, న్యూరాలజిస్ట్ అంటే ఆర్, ఎన్. yes, రేడియాలజిస్ట్ అంటే ఆర్ అట్లా. yes, taxonomy code end with capital X అండి, కంపల్సరీ ఎక్స్ తోటి ఉంటుంది. సో మీకు ఏంటంటే ఏఆర్ కాలింగ్ లో ఏంటంటే మీకు ఇవి రెగ్యులర్ గా వస్తుంటాయండి. ఈ సినారియోస్ ఏఆర్ కాలింగ్ లో క్లైమ్స్ రిజెక్ట్ అవుతాయి. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే డాక్టర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పర్టికులర్ సర్వీస్ అనమాట.
సో మీకు ఆ డినైల్ కూడా వస్తుంది, డాక్టర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ సర్వీస్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ డాక్టర్ కి ప్రీవియస్ గా పే అయిందా లేదా చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ అనేది మీకు క్లైమ్ డినై అయింది. ఆ సర్వీస్ అనేది ఓకే, ఆ సర్వీస్ అనేది దేనికి సంబంధించిన సిపిటి, దేనికి సంబంధించిన ఐసిడి అని మీరు వెరిఫై చేయాలి. ఓకే, ఎలా వెరిఫై చేస్తారని మీకు ఎలా తెలుస్తుంది ఆ సిపిటి దేనికి సంబంధించింది అది అని? జస్ట్ ఏం లేదు, ఆ సిపిటి తీసుకొని గూగుల్లో వేసి ఇమేజ్ అని క్లిక్ చేసి మీకు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, అది ఐడెంటిఫై చేసి ఆ డాక్టర్ టాక్సానమీ కోడ్ చెక్ చేయాలన్నమాట. సో డాక్టర్ టాక్సానమీ కోడ్ ఏంటి, డాక్టర్ టాక్సానమీ కోడ్ కార్డియాలజీ ఉన్నాడా రేడియాలజీ ఉన్నాడా, ఓకే, అలా వెరిఫై చేయాలన్నమాట మనం. ఓకే, సో అది మన టాక్సానమీ కోడ్. సో రియల్ టైంలో రెగ్యులర్గా వచ్చేటివి ఏంటంటే మనకు ఏఆర్ కాలింగ్ లో ఎన్పిఐ మిస్సింగ్ NPI వస్తుంది, టాక్సానమీ కోడ్ వస్తుందండి. ఓకే, taxonomy. ఎస్ టాక్సానమీ, బట్ గుర్తుపెట్టుకోవాలండి టాక్సానమీ కోడ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ డాక్టర్ స్పెషలైజేషన్. ఓకే, ఇట్స్ in the middle of letter is showing given as doctor specialization and taxonomy code end with always capital X. Capital X. ఓకే, ఎస్. సో ఇవన్నీ మనకు చార్జ్ ఎంటర్ కంపల్సరీ మనం ఎంటర్ చేయాల్సిందేనండి. సో మనం ఏం ఎంటర్ చేయము, మనం రియల్ టైంలో ఏంటంటే ఇక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ పడిపోతాయండి ఇవి. మనం జస్ట్ మనం ఏంటంటే ఏ డాక్టర్ ఆ డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది, కోంబో బాక్స్ ఉంటుంది అనమాట. సో లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు, జస్ట్ మనం టైప్ చేసి చేయగానే సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు ఆటో ఫీల్డ్ అయిపోతాయి అనమాట. మనం ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఆటోమేటిక్ అయిపోతాయి అనమాట ఇవి. ఓకే, ఆటోమేటిక్ అయిపోతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పీసీపీ అండి? పీసీపీ అంటే ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా, ఐ గెస్, రైట్? Primary care physician. ఎస్, ప్రైమరీ కేర్ ఫిజిషియన్. సో సేమ్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ కూడా ఎన్పిఐ ఉంటుందండి. ఎంతమంది డాక్టర్లు ఉంటారో అంతమందికి ఎన్పిఐస్ ఉండాలండి కంపల్సరీ. ఎందుకంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేది మొత్తం సిఎంఎస్ 1500 డాటానేనండి. చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేసేది ఏంటంటే కంప్లీట్ సిఎంఎస్ 1500. సిఎంఎస్ 1500 అంటే ఏంటంటే అది ఫిజిషియన్ బిల్లింగ్ కి యూజ్ చేసే ఫామ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిజిషియన్ బిల్లింగ్ అనమాట. ఓకే, ఫిజిషియన్ బిల్లింగ్ అంటే నథింగ్ బట్ అవుట్ పేషెంట్ బిల్లింగ్ ఫామ్. Okay. Yes. So next, what is the place of service అండి? What is place of service? Where doctor sees the patient, it is called place of service. Yes, where the doctor treats the patient, it's called a place of service. Yes, exactly. నెక్స్ట్, సో ఇందులో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటివండి మనం చెప్పండి, మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటివండి? Place of 11 service. 11 ఆఫీస్. ఓకే, సో నెక్స్ట్ 12. ప్లేస్ ఆఫ్ సర్వీసెస్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి 11 అండి. 11 ఆఫీస్, 21 ఇన్ పేషెంట్, ఓకే, 23, 22 Emergency. అవుట్ పేషెంట్, 23 ఎమర్జెన్సీ, 24 అంబులేటరీ సర్వీస్. Ambulatory. ఓకే, సో ఇవి మనకు రియల్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇవేనండి. రియల్ టైం రెగ్యులర్ వచ్చేటువంటి ఈవెంట్. సో 25 అంటే ఇక మీకు న్యూ బార్న్ బేబీ ఉంటుందండి, న్యూ బార్న్ బేబీస్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి రియల్ టైంలో మనకు రెగ్యులర్ గా వచ్చేసి ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే ఇవే అనమాట. ఓకే, సో మీరు చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్షన్ చూపిస్తా చూడండి మీకు ప్రతి ఒక్క దానికి. మనకి ఇక్కడ ఏఆర్ కాలింగ్ లో చూడండి మనకి ఇక్కడ ఏవైతే సినారియో, ఇక్కడ ఏవైతే బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిలో మనం ఏది ఫిల్ చేయకున్నా కానీ మనకు ఆ క్లెయిమ్ అనేది డినే అవుతుందండి. ఓకే, సో ఒకసారి మీకు రియల్ టైమ్ లో చూపిస్తే ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి ఏఆర్ డినైల్స్. ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే ద ప్రొసీజర్ కోడ్ టైప్ బిల్లింగ్ ఈజ్ నాట్ కన్సిస్ట్ విత్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్. కనిపించిందండి, CO5 అనమాట. సో ద ప్రొసీజర్ కోడ్ టైప్ బిల్స్ ఇన్కన్సిస్ట్ విత్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్. సో ఇది అనేది వన్ ఆఫ్ ద డినైల్ అనమాట.
సో మీరు ప్లేస్ ఆఫ్ సర్వీస్ రాంగ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ అంటే 21 బదులు 22 సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు ఆ క్లెయిమ్ అనేది డినే అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 21 అండ్ 22 అండి? 21, 22కి డిఫరెన్స్ ఏందండి? అసలు ఆ క్లెయిమ్ ఎందుకు అలా రిజెక్ట్ అవుతుంది, డినే అవుతుంది? 21 ప్లేస్ ఆఫ్ ఇన్పేషెంట్, 22 అవుట్ పేషెంట్. ఎందుకు డినే అవుతుంది? అట్లీస్ట్ సింపుల్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ రాంగ్ ఎంటర్ చేయడం వల్ల క్లెయిమ్ అనేది ఎందుకు డినే అవుతుంది? రీజన్ సింపుల్, ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఒక్కటి వేయడం వల్ల క్లెయిమ్ అనేది డినే అయింది. ఎందుకు? రీజన్ మరి ఎలా అయితే ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే, వాట్ ఈస్ ద ఇన్పేషెంట్? హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో ఇన్పేషెంట్. మోర్ దెన్ 24 hours. ఓకే, వాట్ ఈస్ ద అవుట్ పేషెంట్? అవుట్ పేషెంట్ కన్సల్ట్ చేసుకుని వెళ్ళిపోతారు కదా. వాట్ ఈస్ ద అంబులేటరీ? ఆ రోజు సర్వీస్ ఎవరైతే ఎమర్జెన్సీ సర్జరీ చేసుకుని ఆ సర్జరీ చేసుకుని వెళ్ళిపోతారు. నథింగ్ బట్ డే కేర్ సర్జరీ. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఇక తప్పదు కదా. వాట్ ఈస్ ద పీసీపీ? ప్రైమరీ కేర్ ఫిజిషియన్. వాట్ ఈస్ ద బిల్లింగ్ ప్రొవైడర్? ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్ ఆర్ ఫెసిలిటీ, ఎన్పిఐ. నాట్ ఎన్పిఐ అండి, ఎన్పిఐ చెప్పొద్దు. ఓకేనా? ఇట్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్. గ్రూప్ ఆఫ్ హాస్పిటల్. సో ఇట్లా సో ఇలానండి, ఒక క్వశ్చన్ ఇంకో రెండు. సో ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు డినే అయిందంటే ఆ క్లెయిమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక డెలివరీ కేసు ఉందండి ఎగ్జాంపుల్. ఓకే, సో డెలివరీ కేసుకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవుట్ పేషెంట్కి వచ్చేసి డేట్ ఆఫ్ అడ్మిషన్ ఉండదండి. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మీరు ఇగ్నోర్ చేయండి. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కడ కూడా వేయరు, ఏ సాఫ్ట్వేర్లో కూడా డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఎక్కడ యాడ్ చేయరు. ఎప్పుడైతే పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ 22 ఉందనుకోండి, సిజేరియన్ తీసుకోండి ఎగ్జాంపుల్, డెలివరీ కేసుకి ఏంటంటే కంపల్సరీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ అండి డెలివరీ అనేది. ఇన్పేషెంట్. ఎస్. సో అప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ డెలివరీ కేసు వేసేసి మీరు అవుట్ పేషెంట్ పెడితే ఆ క్లెయిమ్ పే చేస్తారండి? చేయరుగా. సో సేమ్ అప్పుడు ఏంటంటే అక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఆ సిపిటికి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇలాంటివన్నీ మనము చెక్ చేయాలన్నమాట. ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏంటంటే ఇట్లా క్లెయిమ్ డినే అయినప్పుడు మీరు క్రాస్ చెక్ చేయాలి, ఆ సిపిటి దేనికి సంబంధించింది. ఓకే, ఆ సిపిటి దేనికి సంబంధించింది, ఎలా చేయాలి అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేయాలి. ఎప్పుడైతే పేషెంట్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారియో, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన సినారియో ఏంటంటే పేషెంట్ ఆ సిపిటి వచ్చేసి ఇన్ పేషెంట్ సిపిటి, అడ్మిట్ సిపిటి, డెలివరీ కేసు కాబట్టి ఇన్ పేషెంట్ సిపిటి. ఓకే, అక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్ 22 వేసిర్రు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్లేస్ ఆఫ్ సర్వీస్ 21 వేసిర్రు, అది డెలివరీ కేసు అనమాట, ఇన్ పేషెంట్ సిపిటి. బట్ ఆ క్లెయిమ్ అనేది డినే అయ్యింది. ఎందుకు డినే అయ్యింది? ఇంతకుముందు చెప్పిన సినారియోలో ఏంటంటే మీకు చెప్పింది అక్కడ వచ్చేసేది అవుట్ పేషెంట్, అవుట్ పేషెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇక్కడ ఇన్ పేషెంటే, బట్ సిపిటి కూడా ఇన్ పేషెంటే, బట్ దట్ క్లెయిమ్ వాజ్ డినైడ్. రీజన్ ఎవరైనా చెప్తారండి? రంగస్వామి, భాను, నౌషిన్. జస్ట్ నో చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఇన్ పేషెంట్ కి డేట్ ఆఫ్ అడ్మిషన్ వేయాలండి. డేట్ ఆఫ్ అడ్మిషన్ వేయకుంటే ఆ క్లెయిమ్ డినే అవుతుందని చెప్పాను. సో కంపల్సరీ ఇన్ పేషెంట్ కి డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది మ్యాండేటరీ. ఓకే, డేట్ ఆఫ్ అడ్మిషన్. డేట్ ఆఫ్ అడ్మిషన్ వేయకపోవడం వల్ల డినే అయిందంటారా? ఎస్, డేట్ ఆఫ్ అడ్మిషన్ వేయకుంటే డినే అవుతుంది. ఎందుకంటే అది ఏ రోజు అడ్మిట్ అయ్యారో వాళ్ళు తెలియాలి కదండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఎప్పుడు క్లెయిమ్ డినే చేయాలని చూస్తుందండి, చిన్న చిన్న రీజన్స్ తోటి. ఓకే, డేట్ ఆఫ్ అడ్మిషన్ మ్యాండేటరీ. ఓకే, అవుట్ పేషెంట్ కి ఎస్. ఓకే, సో ఇది ప్లేస్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్, ఒక పేషెంట్ కి వాట్ ఈస్ మెంబర్ ఐడి అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూర్డ్ అండ్ మెంబర్ ఐడి?
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూర్డ్ అండ్ మెంబర్ ఐడి? ఇన్సూర్డ్ అంటే ఎవరైతే హూ హ్యావింగ్ ఇన్సూరెన్స్ కార్. ఓకే. ఓకే. ఇన్సూరర్ అంటే ఏదైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరర్ ఎక్కడికి వచ్చిందండి? నేను ఇన్సూరర్ అనే టాపిక్ అయితే తీయలేదు కదా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూర్డ్ అండ్ మెంబర్ ఐడి అని అడిగాను. ఓకే, ఇన్సూర్డ్ అండ్ మెంబర్ ఐడి. వాట్ ఈస్ మెంబర్ ఐడి అండి? ఇన్సూర్డ్ పర్సన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండి. హూ హ్యావింగ్ ఏ ఇన్సూరెన్స్ కార్డ్, ఆ పర్టికులర్ ఐడి కార్డ్కి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, రైట్? సో వితౌట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి ఆ పర్సన్కి ఆ ఇన్సూరెన్స్ ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తారండి? సో ఇట్స్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో మెంబర్ ఐడి ఈజ్ ఏ ఇన్సూరెన్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, వాట్ ఆర్ ద సినోనిమ్స్ అండి? వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ మెంబర్ ఐడి? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ద సినోనిమ్స్? ఎందుకు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే మనకు దగ్గర ఒక 1000 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సంబంధించిన ఓన్గా ఒక ఫార్మాట్ సెట్ చేసుకుంటారు అనమాట. అందరికి యూనిక్ ఫార్మాట్, అందరు మెంబర్ ఐడి అని మెన్షన్ చేసుకోరు. ఒక కంపెనీ వచ్చేసి మెంబర్ ఐడి అని మెన్షన్ చేస్తుంది, ఇంకో కంపెనీ పాలసీ ఐడి అని మెంబర్ చేస్తుంది, ఇంకో కంపెనీ పాలసీ హోల్డర్ నెంబర్ అని మెన్షన్ చేస్తుంది, ఇంకొకరు వచ్చేసి బెనిఫిషరీ ఐడి అని మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. ఏదన్నా కానీ రిజల్ట్ మాత్రం ఒకటి. ఓకే, బెనిఫిషరీ ఐడి అన్నా, మెంబర్ ఐడి అన్నా, పాలసీ ఐడి అన్నా, ఓకే, ఇవన్నీ సేమ్ అనమాట. ఓకే. ఓకే, ఒక పేషెంట్కి ఎన్ని ఇన్సూరెన్స్లు ఉండొచ్చు అండి? ఒక పేషెంట్కి ఎన్ని ఇన్సూరెన్స్లు ఉండొచ్చు? 4 అని నేను కాన్స్టెంట్ అంత కన్ఫామ్గా ఏం చెప్పలేదు కదండి. అది మనం చెప్పలేమండి అది. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్ అండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు. బట్ మనకి రియల్ టైంలో వచ్చేది మాత్రం 3-4 ఇన్సూరెన్స్ అండి, అంతకుమించి ఎక్కువ రావు. ఓకేనా? దెర్ ఈజ్ నో లిమిట్ అండి. ఓకే, బట్ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనకు వచ్చేది ఏంటంటే మాక్సిమం 3 to 4 వస్తాయండి. నేను ఇప్పటివరకు నా కెరీర్లో నేను చూసింది ఏంటంటే 4 మాక్సిమము. బట్ దెర్ ఈజ్ నో లిమిట్ అనమాట. ఓకే, ఎందుకంటే 4 ఇన్సూరెన్స్ ఉంటే 4 ఒక్కొక్క అమౌంట్ పే చేసుకుని వచ్చేసరికల్లా అతనికి అమౌంట్ 0 అయిపోతుంది కంపల్సరీ. సో 5th ఇన్సూరెన్స్ అనేది నాట్ రిక్వైర్డ్ అని. ఓకే. సో పేషెంట్కి ఎన్ని మోర్ దెన్. ఓకే, వాట్ ఈస్ ద మెడికేర్ మెంబర్ ఐడి ఫార్మేట్ అండి? మెడికేర్ మెంబర్ ఐడి ఫార్మేట్ ఏంటండి? మెడికేర్ మెంబర్ ఐడి ఫార్మేట్. సో రంగస్వామి, Banu, I expect other also. Naushin. మెడికేర్ మెంబర్ ఐడి ఫార్మాట్ అండి. సో నేను ఎందుకు ఇది అంత పర్టికులర్ అడుగుతున్నాను అంటే ఈ రోజువి మీరు చెప్తేనే రేపు మీకు ఏఆర్ కాలింగ్ అనేది అర్థమవుతుందండి. లేకుంటే ఏఆర్ కాలింగ్ అనేది జీరో నాలెడ్జ్ అండి. నేను ఎంత చెప్పినా కానీ రేపు అసలు మీకు అర్థం కాదు రేపు క్లాస్ అట్ ఎనీ కాస్ట్. సో అందుకే నేను మరీ అడుగుతున్నాను. చార్జ్ ఎంట్రీ పర్ఫెక్ట్ అయితేనే మనకు ఏఆర్ కాలింగ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏఆర్ కాలింగ్ అనేది జస్ట్ కాల్ చేయడమే కాదండి. ఓకే, ఏఆర్ కాలింగ్ అంటే ఒక కాల్ చేయడమే కాదు. సో మీరు కాల్ చేసిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ ఒక 40 కేసెస్ ఉందనుకోండి, 40 టైమ్స్ మీరు చార్జ్ ఎంట్రీ స్క్రీన్ ఓపెన్ చేస్తారండి. వితౌట్ చార్జ్ ఎంట్రీ స్క్రీన్ ఓపెన్ చేయండి మీరు ఏ ఏఆర్ కాలింగ్ కూడా ఆ క్లెయిమ్ని రిజాల్వ్ చేయలేడు అనమాట. సో కంపల్సరీ చార్జ్ ఎంట్రీ స్క్రీన్ యూజ్ చేస్తే తను చేస్తారు. ఎందుకంటే ఏదైనా క్లెయిమ్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఏఆర్ కాలర్ చేస్తారనమాట, చేంజెస్ చేస్తారనమాట. ఓకే, అందుకని చెప్పండి. ఫస్ట్ మీకు ఏంటంటే మనకి చార్జ్ ఎంట్రీ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ కావాలి మనం, తర్వాత ఏఆర్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ చెప్పండి. మెంబర్ ఐడి ఫార్మాట్ ఏందండి? మీకు డే 2 క్లాస్లో ఉంటుందండి ఇది.
ఒకసారి మీ మెడికేర్ నోట్స్ తీయండి. ఇన్సూరెన్సెస్, ఫెడరల్ ఇన్సూరెన్సెస్ నోట్స్ తీయండి ఒకసారి. సో ఒకసారి చదవండి ఏమేం పాయింట్స్ ఉన్నాయని అందులో. ఫెడరల్ ఇన్సూరెన్స్, ట్రైకేర్ ఇన్సూరెన్స్, రైల్ రోడ్ మెడికేర్, కింద ఉంటుందండి. మెడికేర్ కింద separate ఉంటుంది. మెడికేర్ కింద మీరు సపరేట్ హెడ్డింగ్ పెట్టుకుంటారు కింద. మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్స్. నో, పైన ఉంటుందండి. మెడికేర్ సపరేట్ హెడ్డింగ్ పెట్టుకుంటారు. మెడికేర్ ఎలిజిబిలిటీస్కి వెళ్ళండి. మెడికేర్ ఎలిజిబిలిటీస్. ఇది ఫార్మాట్ 10 digits. ఎస్, అది మెడికేడ్. అది ఫార్మేట్ మెడికేడ్. మెడికేడ్ ఐడి ఫార్మాట్ ఆల్ఫా ప్లస్ నెంబర్ 11. అదే నేను అడుగుతుంది. ఆల్ఫా ప్లస్ నెంబర్ అన్నమాట. ఓకే, మెడికేడ్ ఐడి వచ్చేసి మెడికేర్ ఐడి ఫార్మాట్ వచ్చేసి ఇట్స్ 11 digits అండ్ ఫార్మాట్ ఇస్ ఆల్ఫా ప్లస్ నెంబర్. ఓకే, వాట్ ఈస్ ద బీసీబీఎస్ అండి? లో ఉన్నారండి. బ్లూ గ్రాస్, బ్లూ షీట్. హలో, కంపల్సరీ మెడికేర్ బీసీబీఎస్ అనేది కంపల్సరీ వస్తుంది. ప్రతి క్లెయిమ్ లో కంపల్సరీ వస్తున్నారు. సో దట్ మీకు ఏంటి, ఇంటర్వ్యూలో మీరు ఫేక్ ఒరిజినల్ చెక్ చేయడానికి వరకు 2 నిమిషాల పని అండి. ఇప్పుడు నేను మెడికేర్ ఐడి ఫార్మాట్ ఏంటంటే మీరు బ్లాంక్ ఫేస్ పెట్టారు, మళ్ళీ మీరు నోట్స్ రిఫర్ చేసుకున్నారు. ఓకే, సో మీరు సింపుల్ గా మీరు అక్కడ మీరు మెడికేర్ ఐడి ఫార్మాట్ చెప్పలేదు అనుకోండి, ఎవరైనా ఆల్ఫా ప్లస్ నెంబర్ నుంచి నువ్వు ఈ ఇయర్ కాలింగ్ చేస్తున్నావు కదా, నువ్వు మార్నింగ్ లేసి ఇదే చేస్తావు ఈవినింగ్. ఓకే, నీకు మెడికేర్ ఐడి ఫార్మాట్ తెలియదా అని అడుగుతారండి సింపుల్ గా. ఓకే, సో అందుకని ఏ ఇన్సూరెన్స్ ఐడి ఫార్మాట్ మీకు 5 ఇన్సూరెన్స్ చెప్పానండి. ఆ 5 ఇన్సూరెన్స్ ఐడి ఫార్మాట్స్ బట్టి కొట్టండి. ఓకే, బీసీబీఎస్ ఐడి ఫార్మాట్ ఏంటండి? బీసీబీఎస్ ఐడి ఫార్మాట్ ఏంటి? బీసీబీఎస్ ఐడి ఫార్మాట్ బీసీబీఎస్ ఐడి ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ 3 digits ఆల్ఫా ఉంటుందండి. ఫస్ట్ 3 digits ఆల్ఫా ఉంటుంది, నెక్స్ట్ నెంబర్ ఉంటుంది. హ్యూమానా ఇన్సూరెన్స్ అంటే హ్యూమానాలో ఫస్ట్ హెచ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి కొన్ని గుర్తు పెట్టుకోవాలండి కంపల్సరీ. ఓకే ఓకే సో పేషెంట్ కి ఒకటి కాదు, మోర్ దెన్ 1 ఇన్సూరెన్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ ద ఎంఎస్పి అండి? ఎంఎస్పి, వాట్ ఈస్ ఎంఎస్పి? వాట్ ఈస్ ఎంఎస్పి? మనం దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ప్రైమరీ ఇన్సూరెన్స్ దగ్గర మెడికేర్ సెక్షన్ ప్లాన్ ఉందండి ఏమన్నా? ఇది సెక్షన్ ప్లాన్ అనేది ప్రైమరీ. టెర్షరీ దగ్గర ఉందండి? లేదు. ఓన్లీ సెకండరీ ఇన్సూరెన్స్ దగ్గర ఎందుకు ఉన్నది అంటే, ఎప్పుడైతే మెడికేర్ అనేది సెకండరీ ఇన్సూరెన్స్ ఉంటుందో, మెడికేర్ అండి, ఎప్పుడైతే మెడికేర్ అనేది సెకండరీ ఇన్సూరెన్స్ ఉంటుందో అప్పుడు కంపల్సరీ మనం సెక్షన్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది 12 అయినా అయి ఉండొచ్చు ఆర్ 43 అయినా అయి ఉండొచ్చు. 12 అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే పేషెంట్ అబౌవ్ 65+ ఉన్నాడండి. 65+ ఉన్నాడు పేషెంట్. ఓకే, ఎప్పుడైతే మెడికేర్ సెకండరీ ఇన్సూరెన్స్ వస్తే, ఓకే, మెడికేర్ సెకండరీ ఇన్సూరెన్స్ వస్తే మీకు ఏంటంటే పేషెంట్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెక్షన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోకుంటే ఆ క్లెయిమ్ డినే అవుతుందండి. ఒక్కసారి నేను చూపిస్తాను. చూడండి, మెడికేర్ డినైల్ కోడ్ ఏంటండి? 109 అండ్ CO22. ఓకే, ఇన్ కేస్ మీరు
జస్ట్ ఇక్కడ ఏం లేదు, మీరు ప్రైమరీ ఇన్సూరెన్స్ బీసీబీఎస్ అని యాడ్ చేసిరండి. ఓకే, ప్రైమరీ ఇన్సూరెన్స్ బీసీబీఎస్ యాడ్ చేసి సెకండరీ ఇన్సూరెన్స్ మెడికేర్ వేసిరు, ఇది ఎంటర్ చేయలేదు మీరు, దీన్ని మర్చిపోయారు, చార్జ్ ఎంట్రీ వాళ్ళు మర్చిపోయారు. ఈ క్లెయిమ్ ఏమైతే డినే అవుతుంది. ఏ కోర్స్ తో డినే అవుతుంది అంటే CO 109 అండ్ 22. ఇక్కడ చూడండి, బోత్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అండ్ సొల్యూషన్. Let's understand difference. If you are checking eligibility Medicare portal, then you will find two tabs, MCO and MSP secondary payer. Okay, if Medicare denied claim 22, it means that other payer primary ఉందని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండరీ ఇన్సూరెన్స్, అప్పుడు అదర్ పేయర్ ప్రైమరీ ఉందంటే ఆటోమేటిక్లీ సెకండరీ ఇన్సూరెన్స్ మెడికేర్ ఉంటుందండి. ఓకే, మెడికేర్ డినై చేస్తే, మెడికేర్ అనేది 22 నెంబర్ ఏజ్ డినై చేస్తే కంపల్సరీ ప్రైమరీ ఇన్సూరెన్స్ వేరే ఉంటుంది, సెకండరీ ఇన్సూరెన్స్ మెడికేర్ ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా, సో కంపల్సరీ ఏంటంటే ఈ కోడ్స్ అనేది వేయాలండి, 12 అంటే 12 వేయాలన్నమాట. ఓకే ఓకే, వాట్ ఈస్ ఆథరైజేషన్ అండి? వాట్ ఈస్ ఆథరైజేషన్? వాట్ ఈస్ ఆథరైజేషన్? సో ఆథరైజేషన్ మీకు ఏ ట్యాబ్లో ఉంటుందండి? రేపు మనం ఎయిర్ కాలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఆ క్లైమ్ డినే వచ్చిందంటే మనం చార్జ్ ఎంట్రీ స్క్రీన్కి వెళ్ళేసి టక్కున ఆ పేజ్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొవైడర్ అనగానే మీకు ఐడియా రావాలి. సో ప్రొవైడర్ సెక్షన్ ఇది. ఓకే, ప్రొవైడర్ రిలేటెడ్ ఏ ఇష్యూ వచ్చినా కానీ మనం ఇక్కడనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ ఇక్కడ లేకుంటే మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్స్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అదే పేషెంట్ సంబంధించినవి అంటే మొత్తం మనకు ఫస్ట్ ట్యాబ్లో ఉంటుంది. సో దీన్ని కేటగిరైజ్ చేసుకోవాలి, 1 2 3 4. ఎన్ని కేటగిరీస్ అయ్యాయండి? 4 అండ్ 5. మొత్తం 5 కేటగిరీస్ చేసామండి. ఫస్ట్ వచ్చేసి డెమో షీట్, సెకండ్ వచ్చేసి ప్రొవైడర్ సంబంధించింది, 3 వచ్చేసి ఇన్సూరెన్స్ సంబంధించింది, 4 వచ్చేసి కోడింగ్ సంబంధించింది, 5th వచ్చేసి పేమెంట్ సంబంధించింది. ఓకే, సో నేను రేపు పొద్దున వచ్చేసి మీకు డిడక్టబుల్ అమౌంట్ తోటి క్లైమ్ డినే అయిపోయిందంటే మీరు ఏ ట్యాబ్కి రావాలి? డైరెక్ట్ వచ్చి చెక్ చేయొద్దండి, ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ వచ్చేసేయాలి. ఇక్కడ 5th ట్యాబ్ ఇక్కడ ఉంటుంది, 5th ట్యాబ్. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చెక్ చేయాలన్నమాట. ఓకే, సో ఇదండి. నెక్స్ట్, వాట్ ఈస్ ఆథరైజేషన్? సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ప్రాక్టికల్ అండి, మనకేంటంటే ఇది మనకు కంపల్సరీ ఉండాలండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ఆథరైజేషన్? వాట్ ఈస్ ఆథరైజేషన్? నేను ఒక్కడే చెప్తున్నానండి, వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. హలో రంగస్వామి అండ్ భాను, ఒకటండి, ఒకరు చెప్తే ఒకరికే వస్తుందండి. భాను, నౌషిన్, నాకు ఎవరు రెస్పాన్స్ ఇప్పించట్లేదండి. నెక్స్ట్ చెప్పండి, వాట్ ఈస్ ఆథరైజేషన్ అండి? వాట్ ఈస్ ఆథరైజేషన్? నిన్ననే చెప్పాను అనుకుంటా, ఐ గెస్ నిన్ననే చెప్పాను. ఆథరైజేషన్ ఈజ్ ఏ, చెప్పండి, 1 minute వెయిట్ చేస్తాను మీ గురించి, మీరు చెప్పాలి, నేను చెప్తే నాకే వస్తుంది. Yes, I got a response from Nausheen. So we have 2 types of authorizations only. We have 2 types of authorizations. One is a prior authorization and second one is a retro authorization. Okay. ఏంటంటే provider has to take permission from the insurance company, right? ప్రొవైడర్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, సో దాన్ని ఆథరైజేషన్ అంటారు. ఓకే, ప్రొవైడర్ హ్యాస్ టు టేక్ పర్మిషన్. ఓకే, authorization. Okay. Provider
has to take permission from the insurance company. Okay, provider has to take the permission from the insurance company. Okay, is known as authorization. Okay, so authorization manaku two types. Okay, authorization manaku two types. One is the prior authorization and second one is a retro authorization. Prior authorization and second one is a retro authorization. What is a prior authorization? Anyone? What is a prior authorization? Just now I got two messages from Naushin. Naushin, so మీరు చెప్పింది ఏంటంటే ప్రియర్ ఆథరైజేషన్ డెఫినేషన్ చెప్పారండి. ఓకే, ప్రియర్ ఆథరైజేషన్ చెప్పారు, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రియర్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే బిఫోర్ టేక్ పర్మిషన్ అనమాట. ఇట్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ బిఫోర్ సర్వీస్. ఓకే, బిఫోర్ సర్వీస్. నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ సర్వీస్ తెలిసింది, ప్రియర్ ఆథరైజేషన్ తెలిసిందంటే మీకు కంపల్సరీ రెట్రో ఆథరైజేషన్ తెలుస్తుంది. వాట్ ఇస్ ద రెట్రో ఆథరైజేషన్ అండి? After the service. Yes, To take the- after. Yes. Okay. Next. Note ఏం చెప్తున్నాను నేను గెస్ట్ చేస్తారా? For all emergency services authorization not required, right? Not required అండి, right? Okay. Next. Okay. So మనం ఆథరైజేషన్ నెంబర్ ఏ కాలంలో ఉంటుందండి? ఏ కాలంలో ఉంటుంది? బ్లాక్స్. ఇక్కడ చూడండి, మనకు సాఫ్ట్వేర్ లో చూడండి ఏ బ్లాక్ లో ఉంటుందండి ఆథరైజేషన్ అనేది. ఆథరైజేషన్ అనేది డెఫినేషన్ ఉంది కదండి అందులో. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అండి, సో ఇన్సూరెన్స్ కంపెనీ రిక్వెస్ట్ చేసాం కాబట్టి అది ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఉంటుందండి. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఇన్సూరెన్స్ కి ఆథరైజేషన్ ఉంది, సెకండరీ ఇన్సూరెన్స్ కి ఆథరైజేషన్ ఉంది, టెర్షరీ ఇన్సూరెన్స్ కి ఆథరైజేషన్ ఉంది. బట్ ఇక్కడ మనకు సెక్షన్ ప్లాన్ అనేది మాత్రం ఒక్కదానికే ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంటే ఏ పేషెంట్కి ఎన్ని ఇన్సూరెన్స్ ఉంటే అన్నిటికీ ఆథరైజేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ సర్వీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ వాట్ ఈస్ ఆటో యాక్సిడెంట్ అండి? వాట్ ఈస్ ఆటో యాక్సిడెంట్? ఆటో యాక్సిడెంట్ అంటే ఏంటండి? అదొక రైల్ రోడ్ యాక్సిడెంట్. నో, ఇట్ ఈస్ ఏ ఆటో యాక్సిడెంట్ అని మీకు ఇందులోనే ఉందండి. సో నేను బై మిస్టేక్ ఆన్సరే ఇక్కడ ఇచ్చాను. ఆటో ఇన్సూరెన్స్ అండి, ఇట్ ఈస్ ఏ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనమాట. ఎప్పుడైతే పేషెంట్కి యాక్సిడెంట్ అవుతుందో అప్పుడు యూజ్ చేసేది ఏంటంటే ఆటో ఇన్సూరెన్స్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇది మ్యాండేటరీ. సో ఎప్పుడైతే ఆటో ఇన్సూరెన్స్ వేసినప్పుడు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ చెప్పాడు. ఏంటండి? డేట్ ఆఫ్ జాయిన్, ఇంజురీ అండి, డేట్ ఆఫ్ ఇంజరీ, డేట్ ఆఫ్ ఇంజురీ అండ్ డేట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆఫ్ స్టేట్. ఈ రెండు ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేయాలి. ఈ రెండు ఫీల్డ్స్ ఎంటర్ చేయకుంటే క్లైమ్ అనేది డినే అవుతుందండి. CO16 అని చెప్పేసి డినే చేస్తారండి. CO16 ఇన్ఫర్మేషన్ మిస్సింగ్. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ మీరు ఆటో ఇన్సూరెన్స్ అని ఇక్కడ యాడ్ చేస్తున్నారో, ఆటో ఇన్సూరెన్స్ కనిపిస్తుందండి ఇక్కడ మీకు. ఎస్, సో కాలిఫోర్నియా, CA is nothing but కాలిఫోర్నియా. ఓకే, ఆ నెంబర్ ఐడి యాడ్ చేస్తారు. ఎప్పుడైతే ఆటో ఇన్సూరెన్స్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఏ డేట్ రోజు యాక్సిడెంట్ అయింది, ఏ స్టేట్ లో యాక్సిడెంట్ అయింది, మిచిగాన్ అయిందా, హవాయి అయిందా,
ఓకే. దెన్ సేవ్ అనమాట. అంతే ఇంకా. ఈ 2 ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. ఈ 2 ఫీల్డ్స్ ఎంటర్ చేయకుంటే మీ క్లెయిమ్ అనేది డినే అవుతుందండి. బ్లైండ్‌గా డినే చేస్తుంది. ఓకే. ఓకే. ఆటో ఇన్సూరెన్స్‌కి కంపల్సరీ నాట్ ఓన్లీ ఆటో ఇన్సూరెన్స్ అండి. ఇక్కడ మీకు వర్కర్స్ కంపెన్సేషన్ అనే ఇంకో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. వర్కర్స్ కంపెన్సేషన్ కూడా సేమ్. నెక్స్ట్ అదే అండి. సో వాట్ ఈస్ వర్కర్స్ కంపెన్సేషన్ అండి? ఇప్పుడు సార్ కంపెనీస్‌లో ఏదైతే ఏదైనా కంపెనీస్‌లో యాక్సిడెంట్ అయిందనుకో అది వాళ్ళు కంపెనీ పే చేస్తుంది కదా! ఓకే. కంపెనీ పేమెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటిది మనం ఫిల్ చేయాల్సింది యాక్సిడెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ సేమ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టేట్. ఇక్కడ కూడా స్టేట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ వర్కర్స్ కంపెన్సేషన్. డబ్ల్యూసీ అంటారండి దీన్ని. ఓకే. డబ్ల్యూసీ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వర్కర్స్ కంపెన్సేషన్ అంట. అండ్ నీడ్ టు ఫిల్ వర్క్ ఎంప్లాయర్ డీటెయిల్స్ అండి. మీరు ఏ ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఓకే. సో కంపల్సరీ ఫిల్ చేయాలండి. ఏ ఎంప్లాయర్స్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు అనేది కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఏమేమి ట్యాబ్స్ అయిపోయాయండి? ఇన్సూరెన్స్ ట్యాబ్ అయిపోయి ఇవి అయిపోయాయి. ఓకే. నెక్స్ట్ కోడింగ్ ట్యాబ్స్ కండి. ఓకే. వాట్ ఈస్ మాడిఫైయర్ అండి? వాట్ ఈస్ మాడిఫైయర్? ఇప్పుడు ఏదైతే మనం ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ఫాన్యూమరికల్ ఫార్మాట్ అండ్ to represent you the description of service. No, that is a CPT అండి. That is CPT. Modifiers. I am asking modifiers. Modifiers. Modifiers అండి. 1 second. నేను గ్రూప్లో నోట్స్ మెన్షన్ చేస్తున్నానండి. ఓకే. సో రేపు బిఫోర్ ఒకసారి కాల్స్కి ముందు కంపల్సరీ ఈ నోట్స్ చదువుకోండి. నేను నోట్స్ పెట్టాను చూడండి మీకు. ఓకే. మెయిన్ నోట్స్ పెట్టాను. ఒకసారి ఆ నోట్స్ చూసుకోండి. నోట్స్ మీకు 2 నోట్స్ పెట్టానండి. వన్ ఈజ్ అ డైలీ నోట్స్ అండ్ ఓకే 2 నోట్స్ పెట్టాను. మీకు ఎందులో కంఫర్టబుల్ ఉంటే అందులో చదువుకోండి. ఇది వచ్చి డైలీ నోట్స్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ డైలీ నోట్స్ ఉంటాయండి. ఇందులో మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో అది మెన్షన్ చేస్తాము. ఇదేంటంటే కొంచెం డెప్త్‌గా ఉంటుందన్నమాట మీకు. ఓకే. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే మీరు ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ మాడిఫైయర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ 2 డిజిట్స్ నంబర్ కోడ్ అండి. ఓకే. ఇట్ ఈస్ ఎ 2 డిజిట్స్ ఆఫ్ నంబర్ కోడ్ ఉంటుంది. ఆల్ఫా కూడా ఉంటుందండి. ఓకే. ఎగ్జాంపుల్ 21, 21, 22, 23, 24 అలానే ఇంకొకటి కూడా XU 59 మాడిఫైయర్‌కి ఆల్టర్‌నేట్ చెప్పాను కదండీ. 50 మాడిఫైయర్‌కి ఏంటండి వాట్ ఈస్ ద 50 మాడిఫైయర్ అండి? సార్ బోత్ సైడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 50 మాడిఫై లైక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. హలో. చెప్పండి. సో
మాడిఫైర్స్ అంటే ఏంటంటే మనకు ఆల్ఫా ప్లస్ నెంబర్ ఫార్మేట్ ఉంటుందండి. ఓకే, ఆల్ఫా అండ్ నెంబర్ ఫార్మేట్ ఉంటుంది. 50 మాడిఫైర్ మనం డిస్కస్ చేసాం, ఎల్టీ ఆర్టీ అని డిస్కస్ చేసాం, రైట్? సో సేమ్ అలానే ఎల్టీ ఆర్టీ అని ఉంటుంది. సో అట్లానే మనకు ఆల్ఫా ప్లస్ నెంబర్ ఫార్మేట్ ఉంటుంది. సో మాడిఫైర్ అంటే వీ కెనాట్ చేంజ్ సిపిటి, బట్ బై యూజింగ్ మాడిఫైర్ వీ కెన్ చేంజ్ సిపిటి వాల్యూ అన్నమాట. ఓకే, సిపిటి అంటే ఏంటండి? కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. ఓకే, వాట్ ఈస్ ద రేడియాలజీ రేంజ్ అండి? రేడియాలజీ రేంజ్ ఏంటండి? ఐడి స్టార్ట్ విత్, రేడియాలజీ నెంబర్ స్టార్ట్ విత్ రేడియాలజీ నెంబర్ స్టార్ట్ విత్ 7 అండి. ఓకేనా? సో కంపల్సరీ నోట్స్ అసలు చూసుకోండి, అసలు క్వశ్చన్స్ ఏం చెప్పట్లేదండి, కంపల్సరీ కావాలండి అసలు. ఓకేనా? ఒకటే మీరు ఏంటంటే ఈ నేను చెప్పిన ఇవి పర్ఫెక్ట్ ఉంటేనే మీకు రేపు ఏఐ కాలింగ్ అనేది అర్థమవుతుందండి. షూర్, డామ్ షూర్ అనమాట. ఓకే, ఓకే అండి, టుమారో విల్ కంటిన్యూ. రంగస్వామి, మీరు రేపు మధ్యాహ్నం జాయిన్ అవ్వండి. ఓకే, 12:30 నేను లింక్ పెడతాను ఒకటి మీకు. ఓకేనా? ఓకే. అదర్స్ సేమ్ అండి, సేమ్ టైమింగ్స్ అండి, 8 o'clock. యా, సో వీడియో చూడండి ఒకసారి అయిపోయిన తర్వాత. ఓకేనా? మీకు అందరూ మమ్మీ అవును